ఫిబ్రవరి 1వ తేదీన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో యూనియన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్ తర్వాత మీ జీతం చేతిలో ఎంత మిగులుతుంది, మీ ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయా లేక ఇంకాస్త వెయిట్ చేయాలా? స్టాక్ మార్కెట్ ఎందుకు ఈ మధ్య అంత భయంగా ఉంది? ఫిబ్రవరి 1న రాబోయే యూనియన్ బడ్జెట్ 2026 కేవలం ప్రభుత్వం పెట్టే అంకెల గురించి కాదు. ఇది మీ ఈఎంఐలు, మీ సేవింగ్స్, మీ ఫ్యూచర్ ప్లాన్స్ అన్నిటినీ ప్రభావితం చేసే బడ్జెట్. ఈ వీడియో చివరి వరకు చూస్తే మిడిల్ క్లాస్కి ఏం దక్కే అవకాశం ఉందో, స్టాక్ మార్కెట్లో ఎందుకు నర్వస్గా ఉన్నాయో, మరి ప్రభుత్వం లోపల ఎలాంటి మాస్టర్ ప్లానింగ్ జరుగుతుందో సింపుల్గా అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితి ఎలా ఉందంటే, దేశీయ మార్కెట్లు కొంచెం టెన్షన్లో ఉన్నాయి. బయట ప్రపంచం చూస్తే కూడా అలానే ఉంది. యుఎస్ ఇరాన్ మధ్య టెన్షన్స్, గ్లోబల్ మార్కెట్లో అన్సర్టినిటీ, టెక్ స్టాక్స్లో హెవీ సెల్లింగ్స్, ఇవన్నీ కలిసి మన మార్కెట్ మీద కూడా ప్రభావం చూపిస్తున్నాయి. ఇటీవలే దాదాపు $360 బిలియన్ సంపద మార్కెట్లో నుంచి ఆవిరైపోయింది. అందుకే ఇన్వెస్టర్లంతా బడ్జెట్లో ఏమవుతుందో అని వెయిట్ చేస్తున్నారు. అయితే ఒక పాజిటివ్ పాయింట్ ఏంటంటే, ఎకనామిక్ సర్వే ప్రకారం మన దేశం ఈ ఏడాది జీడిపి 6.8 నుంచి 7.2 వరకు గ్రోత్ సాధించవచ్చని అంచనా వేసింది. అంటే షార్ట్ టర్మ్ ఫియర్ ఉన్నా లాంగ్ టర్మ్ స్టోరీ మాత్రం స్ట్రాంగ్గానే ఉంది. ఈ బడ్జెట్ ద్వారా ప్రభుత్వం వినియోగాన్ని పెంచాలా, మ్యానుఫ్యాక్చరింగ్కి బూస్ట్ ఇవ్వాలా, లేదా ఫిజికల్ డిసిప్లిన్ కాపాడాలా? ఈ మూడింటిని బ్యాలెన్స్ ఎలా చేస్తుందో చూడాలి. మధ్యతరగతి వాళ్ళకి బడ్జెట్ అంటే ఒక ప్రశ్నే. ఈసారి ట్యాక్స్ రిలీఫ్ వస్తుందా రాదా? ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే, స్టాండర్డ్ డిడక్షన్ని కనీసం 1,00,000 వరకు పెంచాలని. ఇప్పుడు ఖర్చులు ఎంత పెరిగాయో మనకి తెలుసు. స్టాండర్డ్ డిడక్షన్ అంటే ఎంప్లాయ్ లేదా పెన్షనర్ నుండి గవర్నమెంట్ ఫిక్స్డ్ అమౌంట్గా డిడక్ట్ చేసే మొత్తం. ఈ అమౌంట్పై ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం ఉండదు. దీనివల్ల ఓవరాల్ ట్యాక్స్ బర్డెన్ తగ్గుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, సెక్షన్ 80C 2014 నుంచి ఇప్పటి వరకు 1,50,000 మాత్రమే లిమిట్ ఉంది. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ పెరిగింది, కానీ ట్యాక్స్ సేవింగ్స్ లిమిట్ మాత్రం సేమ్. కనీసం దీన్ని పెంచితే మిడిల్ క్లాస్కి కొంత ఊరట కలుగుతుంది. సీనియర్ సిటిజన్స్ విషయంలో కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ఖర్చులు అయితే విపరీతంగా పెరిగాయి. అందుకే సెక్షన్ 80Dలో మరింత డిడక్షన్ ఇవ్వాలని చాలామంది కోరుతున్నారు. అసలు ఈ సెక్షన్ 80D అంటే ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లోని ఒక సెక్షన్ ఇది. దీనివల్ల హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై ట్యాక్స్ డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ చేంజెస్ వస్తే నిజంగా మిడిల్ క్లాస్కి ఇది ఒక రిలీఫ్ బడ్జెట్ అవుతుంది. ఇప్పుడు డిఫెన్స్ గురించి మాట్లాడుకుందాం. ప్రస్తుతం గ్లోబల్ సిచ్యువేషన్ చూస్తే దేశ భద్రత చాలా కీలకం. ఈసారి డిఫెన్స్ బడ్జెట్ 7 ట్రిలియన్స్ దగ్గరికి చేరే అవకాశం ఉంది. ఇది గత ఏడాదితో పోలిస్తే మంచి పెరుగుదల. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ డబ్బు అంతా కూడా ఇంపోర్ట్స్ కాదు, డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్కి. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా మన దేశంలో వెపన్స్, డ్రోన్స్, డిఫెన్స్ ఎక్విప్మెంట్ తయారు చేయడమే లక్ష్యం. దీనివల్ల జాబ్స్ పెరుగుతాయి, టెక్నాలజీ డెవలప్ అవుతుంది, ఎక్స్పోర్ట్స్ కూడా పెరుగుతాయి. ఇక ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా ఎక్కువ ఫోకస్ పెట్టబోతుంది. రైల్వేస్లో వందే భారత్ ట్రైన్స్ విస్తరణ, సేఫ్టీ అప్గ్రేడ్స్, ఫాస్ట్ కనెక్టివిటీ మీద దృష్టి ఉంటుంది. రోడ్స్ విషయంలో హైవేస్, ఎక్స్ప్రెస్ వేస్, లాజిస్టిక్స్ కాస్ట్ తగ్గించే ప్రాజెక్ట్స్కు ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇది ఇమీడియట్ ప్రాఫిట్ కాదు, కానీ లాంగ్ టర్మ్ గ్రోత్కి బ్యాక్ బోన్ లాంటిది. భవిష్యత్ భారత్ అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్, గ్రీన్ ఎనర్జీ. ఈవీ ఇండస్ట్రీ ఏమంటుందంటే, ఈవీ కాంపోనెంట్స్ మీద GST 5% తగ్గిస్తే వెహికల్స్ అఫోర్డబుల్ అవుతాయి, అందరూ కొనుక్కునే శక్తి ఇంకా పెరుగుతుంది. సోలార్ ఎనర్జీ విషయంలో PLI స్కీమ్స్ని ఇంకా విస్తరించే అవకాశం కూడా ఉంది. PLI అంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్. ఇది భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక ఇండస్ట్రీ సపోర్ట్ స్కీమ్. దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ని పెంచడం, మేక్ ఇన్ ఇండియాని బలపరచడం, ఇంపోర్ట్స్ తగ్గించడం, జాబ్స్ క్రియేట్ చేయడం దీని మెయిన్ ఎయిమ్. ఇది మన ఎనర్జీ ఇంపోర్ట్స్ను తగ్గించడంలో చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఇప్పుడు మనం ఇన్వెస్టర్స్ ఎందుకు భయపడుతున్నారనే దాని గురించి తెలుసుకుందాం. మొదటిది క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్. LTCG ఎక్సెంప్షన్ లిమిట్ని 1.25 నుండి 2 lakhs పెంచాలని మార్కెట్ కోరుతుంది. LTCG అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, అంటే మనం ఇన్వెస్ట్మెంట్ని ఎక్కువ కాలం ఉంచి అమ్మినప్పుడు వచ్చే లాభం. ఇక రెండోది వచ్చేసి STT. ట్రేడింగ్ ఖర్చులు తగ్గాలంటే STT తగ్గాలని లేదా రిమూవ్ చేయాలని డిమాండ్ ఉంది. STT అంటే సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్, అంటే మనం స్టాక్ మార్కెట్లో ట్రేడ్స్లో చేసినప్పుడు గవర్నమెంట్కి చెల్లించే ట్యాక్స్. ఇప్పుడు టెక్నికల్గా చూస్తే నిఫ్టీ ప్రస్తుతం 200 days EMA దగ్గర స్ట్రగుల్ అవుతుంది. బడ్జెట్ నుండి పాజిటివ్ సిగ్నల్స్ వస్తే మార్కెట్ బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంది, లేదంటే వొలాటిలిటీ కొనసాగుతుంది. గత బడ్జెట్లో ఫిజికల్ డెఫిసిట్ 4.4గా ఉంది. ఫిజికల్ డెఫిసిట్ అంటే ప్రభుత్వం సంపాదన కంటే ఖర్చు ఎక్కువగా ఉన్నప్పుడు వచ్చే లోటు. ఈసారి ప్రభుత్వం దాన్ని 4.3
పర్సంటేజ్కి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది చాలా ఛాలెంజింగ్ టాస్క్. గతేడాది న్యూ ట్యాక్స్ రెజిమీకి బూస్ట్ ఇచ్చారు. ఈసారి 2026 నుంచి న్యూ ఇన్కమ్ ట్యాక్స్కి స్మూత్ ట్రాన్సాక్షన్ మీద ఫోకస్ ఉండవచ్చు. డిఫెన్స్ స్పెండింగ్ పెరుగుతుంది. డిజిన్వెస్ట్మెంట్స్ విషయంలో ఎల్ఐసి స్టేక్ స్కేల్ అండ్ ఐడిబిఐ బ్యాంక్ ప్రైవేటైజేషన్ లాంటి విషయాలు ముందుకు వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి చూసుకుంటే ఈ యూనియన్ బడ్జెట్ 2026 కేవలం ఒక సంవత్సరానికి సంబంధించింది కాదు. ఇది మన దేశ భవిష్యత్తుకు దిక్సూచి. మేక్ ఇన్ ఇండియా నుంచి గ్రీన్ ఎనర్జీ వరకు, మిడిల్ క్లాస్ రిలీఫ్ నుంచి మార్కెట్ కాన్ఫిడెన్స్ వరకు ఈ బడ్జెట్ చాలా విషయాలు నిర్ణయించబోతుంది. ఈ వీడియో ద్వారా మీకు బడ్జెట్ మీద ఒక క్లియర్ పిక్చర్ వచ్చిందని ఆశిస్తున్నాను. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం.